సభా సారథి, ప్రత్యామ్నాయ రాజకీయాలకు, ఆరోగ్యకరమైన విలువలకు ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి లక్ష్మణరావు గారు, మిత్రుడు శర్మ గారు, ముత్యం గారు. ముత్యాలు మాణిక్యాలు ఎక్కువగా ఉన్నాయి మన సభలో. ముత్యం గారు సభలో ఉన్న సాహిత్య మిత్రులు. కొండలు కూడా ఉన్నాయి, కొండలు కూడా వినుకొండలు. ఆయనది వినుకొండ అయితే ఇది పెనుకొండ అని. సో మొత్తం మీద ఉన్నాయి అన్నీ కలిసి ఇక్కడ శివశంకర తాండవం చేసినటువంటి చోటు ఇది. సో ఇచ్చోటనే కదా అని జాషువా ఒక అర్థంలో అన్నాడు, కానీ నేను ఇంకోటి అన్నా, ఇచ్చోటనే కదా. ముఖ్యంగా చెప్పారంటే ఏసీ కాలేజీ, రాముడే ఇలా రాముడే జగదాభిరాముడైన రామారావు, దాసుగా దేవదాసుగా కవికాళిదాసుగా వెలైన నాగేశ్వరరావు, మోగు జగ్గయ్య కంఠము ఖన్ ఖన్ దంచు వెలుగును కాంతారావు గుంజీ గుంజీ ధన్ ధన్ అని తెలుగు సంస్కృతి. మిత్రులారా, కత్తులను ఘంటములు కథలు తొక్కిన వితర అంగళ్ళు రతనాలు అమ్మినారు జతలు. ఒకవైపు ఉర్రుతలు కవనాలు, ఒకవైపు ఉరికించు యుద్ధభేదీలు, ఒక చెంప శృంగారములకు నాట్యాలు, ఒక చెంప శృంగారములకు నాట్యాలు, నవరసాలొలికించు నగరానికి వచ్చాము. సో గుంటూరుకు వచ్చినప్పుడంతా ఆ పాట తప్పకుండా గుర్తొస్తుంది, ఈ నవరసాలు. దీంతోపాటు మొన్న కూడా చెప్తున్నా, ఒక విచిత్రం ఏమంటే ఆగస్టు 1న అవార్డులు ఇవ్వడానికి వచ్చాను నేను. ప్రజాశక్తి మూడు అవార్డులు రెండు మాసాలు పూర్తి కాకుండానే అవార్డు తీసుకోవడానికి వచ్చాను. ఇది కూడా గుంటూరు యొక్క నాకు సంబంధించినంత వరకు అదే యా. కాబట్టి మన లక్షణాలకు మన పద్ధతులకు ఇది కొంచెం తక్కువ, ఇది కొంచెం భిన్నమైంది. లక్ష్మణరావు గారు ఇందులో ఇరికించాను. నేను చాలాసార్లు వచ్చాను జాషువా సభలకు, శివశంకర్ గారికి అప్పుడు ఓల్గా, చంద్రబాసు ఓల్గాలకు చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను, జాషువా ఆలయమున నువ్వు వేలాడు వేళ. నిజంగా నేను రమణకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆ పని తగ్గించాడు. నేను ఆ పుస్తకం తెప్పించి ప్రసంగం లేకపోయినా చదివి ఏదో చెప్తాం అనుకున్నాను. అది నిజానికి ఒక నృత్య నాటకం కోసం రాసింది. నాకు బాగా రాసిన వాటిలో సంతృప్తినిచ్చిన ఏంటంటే శ్రీశ్రీ జయభేరి గురజాడ యోగేశ్వరంతో పాటు ధర్మన్న కుసుమ ధర్మన్న అనే పాట ఒకటి, అట్టడుగు పొరల్లోంచి ఉదయించిన ధర్మమా అని. మనుధర్మం కావాలన్నప్పుడు కాదు, సమధర్మం కావాలని చెప్పినటువంటి ఒక కుసుమ ధర్మన్నను కానీ, ఒక జాషువాను కానీ, ఒక వేమనను కానీ. వేమన ఇది కూడా అటువంటిదే. వేమన ఓ వేమన, వేమన మన వేమన, ఘన వేమన, వినవేమన, వేమన, ఇవన్నీ కూడా చాలా సంతోషం కలిగించిన ఆ పాట ఆయన ఇక్కడ పాడారు కాబట్టి. సో జాషువా నువ్వు తలుచుకోవడం అంటే మిగతావన్నీ ఒకటైతే మాణిక్యవర ప్రసాద్ చూస్తే ఒకటైతే నాకు గుర్తొస్తుంది. వారిని చూస్తుంటే హైదరాబాద్లో మేము జాషువా సభలు ఇవన్నీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మొదలు పెట్టినప్పుడు వరప్రసాద్ గారు సాహితీ సభలో ఆ వెనక వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఇంకా కొంతమంది ఆయన అక్కడ ఉద్యోగ అధికారిగా ఉన్నట్టున్నారు. మిత్రులారా, మిగతావన్నీ నేను ఏం చేశాను ఏంటి నాకు తెలియదు, కానీ ఒకందుకు మటుకు సంతోషించవచ్చు. ప్రధాన స్రవంతి సాహితీ సంస్థలు, రాజకీయ పార్టీలు జాషువాను తలుచుకునే పరిస్థితిని తేవడంలో మటుకు మేము చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. అంతకుముందు కూడా జాషువా సభలు జరపలేదని, జాషువాను తలుచుకోకుండా తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు? పుట్టుక నుంచి దీని వరకు జాషువా ఉంటాడు. కాకపోతే కొంతమందిని జరిపినట్టుగా జాషువాను కొన్ని వర్గాలు, ఏదో దళిత వర్గాలు వీళ్ళకి పరిమితం అన్నట్టుగా ఉన్నటువంటి వాతావరణంలో శ్రీశ్రీ సభలు, జాషువా సభలు రెండు తప్పకుండా జరపాలి అనేటటువంటి ఒక స్ఫూర్తితో పనిచేశాను. ఇప్పుడు ఆ రోజు అందరూ జరుపుతున్నారు. సాహిత్యంలో క్లెయిమ్లు ఇవేమి ఉండవు. నేను చేశాను, ఇది నేనే కనిపెట్టానంటే ఓకే, కనిపెట్టడం వరకే నీ మాట, రోడ్డు వేయడం వరకే నీ పని. ఆ తర్వాత చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. శ్రీశ్రీ విషయంలో కూడా చాలా ఆశ్చర్యం కలిగేది. విరసం వాళ్ళు నా శాశ్వత చిరునామా అంటారు, సరే మన మిత్రులు అరసం వాళ్ళు అంటారు, కానీ శ్రీశ్రీ జయంతి వర్ధంతి ఎవరు వాళ్ళు కాదు. సో శ్రీశ్రీ జయంతి వర్ధంతి
అది జరపడమే కాదు, శ్రీశ్రీ మీద పునర్మూల్యాంకనం చేయాలి అంటున్నప్పుడు పునర్మూల్యాంకనం కాదు బాబు, మనం ఇంకా పూర్తి మూల్యాంకనం చేయలేదు అని శ్రీశ్రీ జయభేరి రాసి ఇప్పటికి ఒక 60 ముద్రణలు వచ్చి ఉంటుంది ఒక సాహిత్య విమర్శ గ్రంథం. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు నేల అభ్యుదయ భావజాలానికి సుక్షేత్రం లాంటిది, మాగాని లాంటిది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవడం, దీని వారసత్వాన్ని దీనికి మళ్ళీ చెప్పడం. ఇళ్ళలిగిన ఈగలాగా మనకు ఏదో కథ ఉంటుంది కదా, తన పేరు మర్చిపోతున్నట్టుగా. ఈ పరిస్థితుల్లో మిత్రులారా, జాషువా గారి పేరుతో ఏర్పాటు చేసి 15 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా జరుపుతున్న ఈ ఉత్సవంలో నాకు కూడా ఇది ఇచ్చినందుకు నేను నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందాక నేను చంద్రబోస్ దగ్గర నుంచి పక్కకు వచ్చాను. చంద్రబోస్ ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఆయనకి ఆస్కార్ కూడా వచ్చింది కదా. నేను ఆ రోజు 2 విషయాలు చెప్పాను. మన సమాజం ఎటువంటిదంటే, అసలు మనం పుట్టినప్పటి నుంచి పోయే వరకు మన వంట చేసి పెట్టేవాళ్ళు ఎవరు? అమ్మలు లేదా పిల్లలు. కానీ మనం వంటను వర్ణించడానికి ఏమంటాం? నలభీమ పాకం అంటాం. వాడెవడో డెప్యుటేషన్ మీద వెళ్ళి భీముడు 4 రోజుల నుండి వలలుడుగా విరాటుడి కూరలో వంట చేశాడు, అంతే. వాడు ఎప్పుడేం చేయలే. నలుడు పేకాట్లో డబ్బులు పోగొట్టుకొని ఆ దశలో వాడు ఏదో చేశాడు. సో నలభీమ పాకం అయిపోయింది అది. అంతకంటే ఘోరమైంది. మీరు కాశీ వరకు, వారణాసి వరకు వెళ్ళి చూడండి, ఏ శ్మశానం మీద అయినా ఎవరి బొమ్మ ఉంటుంది? హరిశ్చంద్రుడి బొమ్మ ఉంటుంది. హరిశ్చంద్రుడు ఎన్ని రోజులు చేశాడండి శ్మశానంలో? ఇలాగే డెప్యుటేషన్ మీద వెళ్ళి చేశాడు కదా, అంతే కదా. అంటే మన సామాజిక న్యాయం ఎంత తలకిందులుగా ఉంటుంది అని కనుక భావిస్తే, ఇప్పుడు అలాగే చాలాసార్లు అన్ని వేదాల్లో ఉన్నాయి, అన్నీ అప్పుడు కృష్ణుడే సోషలిజం చెప్పాడు, అలా కంప్యూటర్ నేనే కనిపెట్టాను, ఇలా ఎవరికి తోచిన క్లెయిమ్స్ వాళ్ళు చేస్తుంటారు. మనం ఏం కాదనం, కానీ చరిత్ర క్రమంలో నలభీమ పాకము, అలాగే కాటి కాపరికి హరిశ్చంద్రుడు ప్రతినిధి కావడం అన్నది మన సమాజంలో ఉన్న సామాజిక ఏమనాలి వైరుధ్యాలకు, వైపరీత్యాలకు ఒక నిదర్శనం అని భావిస్తే, సమాజాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అంటే మీరు తలకిందులుగా చూడాలి అని చెప్పినటువంటి ఒక మహా వ్యక్తి జాషువా. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని ఆడవారి మాటలకు కాదు, దోచుకునేవాడి మాటలకు అర్థం వేరు. అదే అది ఆడవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కూడా దోపిడీకి గురయ్యేవాళ్ళు. దోచుకునేవాడి మాటలకు అర్థం వేరు. ఉదాహరణకు మిత్రులారా, అధ్యక్షులు ఎంత సమయం పెట్టారో తెలియదు. సో అనగారిన తరగతులు, వెనకబడిన తరగతులు, ఈ మాటలు కానీ అర్థం ఉందా? ఎవరైనా వెనకబడతారా? ఎవరైనా వాళ్ళకి వాళ్ళు అనగారిపోతారా? అనగార్చబడిన తరగతులు, వెనక్కు నెట్టబడిన తరగతులు, వాటికి నిజమైనటువంటి పదాలు ఏంటి? వాళ్ళని వెనక్కు నెట్టాం మనం. అలాగే మహిళలు కూడా, మహిళా శక్తి అబల, బలమంతా మనం లాగేసి తర్వాత అబల అన్నాం. అబల కాదు మహిళ అనే మహిళా సంఘాలు పెట్టింది. అభ్యుదయవాదులు వచ్చిన తర్వాత మహిళ అన్న పేరు వచ్చింది. కానీ అంతకుముందు కూడా వీరేశలింగం గారు లాంటి వాళ్ళు కూడా అబల అని. ఎందుకు? వాడు బలం లేక కాదు, తలుచుకుంటే 4గురిని కొడుతుంది. ఏ మొగుడు గట్టిగా భార్య అడ్డం తిరిగితే సగం మంది భర్తలు నిలబడలేదు. సందేహమే లేదు. బిడ్డను కడుపులో పెట్టుకొని తల్లి కంటుందనే విషయం మనకు అందరికీ తెలుసు. కానీ భర్తను కడుపులో పెట్టుకొని భరించేటటువంటి భార్య గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎన్ని కడుపులో పెట్టుకుంటే ఒక సంసారం నడుస్తుంది? జాషువా ఇలాంటి పరమ సత్యాలు రాశాడు. చిలక పలుకుల చదువు నేర్పడు, ముదితలు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పింపనన్నట్టు. అసలు గుద్దుతూ కూడా నేర్పించలేదు కదరా, వీడు ముద్దార నేర్పిస్తాడంట ముదితలకు. అంటే ఈ తలకిందుల న్యాయాన్ని జాషువా గొప్పగా చూపించాడు. ఏ రోజు ఆయన సామాజిక వాస్తవాన్ని మర్చిపోలేదు. కొన్ని అంశాల మటుకు నేను చెప్తాను. ఎక్కువ గతసారి నిజానికి శివశంకర్ ఆయన అవార్డు సభలో చాలా మంచి ప్రసంగం చేశారు. శివశంకర్ గారు ఆ విధంగా చూస్తే మన ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం మధ్యలో ఉన్న అనుసంధానము, అన్వయము, ఇది చాలా బాగా చేయగలిగినటువంటి తాత్విక చింతన ఇవన్నీ. ఏదైనప్పటికీ జాషువా విషయానికి వస్తే
ఇందాక నా దీంట్లో కూడా ఉన్న అక్షరాలు కాదు అవి అగ్నికణాలు అందులో ఎందుకంటే అవి